అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు రచించిన తాళి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అది లంచ్ టైం. అన్ని డిపార్ట్మెంట్లలోని ఆడవాళ్లమంతా రెస్ట్ రూమ్ లో కలుసుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ లంచ్ బాక్సులు ఖాళీ చేయటం మామూలే. అయితే ఆ కార్యక్రమం మరీ రొటీన్లా మారకుండా అప్పుడప్పుడు వెరైటీగా మారుస్తుంటారు శాంత, భారతిలు. ఇవాళ నీ మెడ దగదగలాడిపోతుందేమిటి అని అడిగింది భారతి. మొన్న మధ్య పుస్తెలతాడు అరిగిపోయిందని చెప్పాను కదా, అది మార్చి మరో మోడల్ చేయించుకున్నాను. ఇవాళ శుక్రవారం కదా, దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి వేసుకున్నాను అన్నది శాంత. ఏదో కొత్త డిజైన్లా ఉందే, ఏది ఇలా తీసివ్వు చూస్తాను అంది భారతి. ఎలా ఇవ్వను అంది ఇబ్బందిగా. ఎలా ఏమిటి, ఇలా పైకి తీసివ్వచ్చుగా. కుదరదు, మెళ్ళోంచే చూడు. ఓహో, తాళి సెంటిమెంటా అంటూ పెద్దగా నవ్వింది భారతి. ఇలా అసందర్భంగా నవ్వితే నాకు ఒళ్ళు మండుతుంది అన్నది కాస్త ముఖం చిట్లించి శాంత. అసందర్భం కాదు, నీ అమాయకత్వం, అజ్ఞానం నిజానికి జాలిపడాలి. పోనీ కదా అని నవ్వాను. అసలేమిటి నీ ఉద్దేశం అంది బాక్స్ పక్కన పెట్టి భారతి వైపు పూర్తిగా తిరిగి శాంత. నా ఉద్దేశానికి ఏమిటి గాని, ఈ మధ్య ఈ తాళి సెంటిమెంట్తో ఏదో ఒక సినిమా వచ్చినట్టుంది కదూ అన్నది భారతి జ్ఞాపకం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ. ఒకటేమిటి, చాలా వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి కూడా. అవును మరి, నీలాంటి వాళ్లను ఆకర్షించి థియేటర్ దాకా లాక్కుపోవాలంటే అలాంటివి తీయక చేస్తారా? తప్పదు మరి. నీలాంటి అంటూ ఆ చురక ఎందుకట? మెళ్ళోంచి గొలుసు పైకి తీయనన్నానేగా అంది కాస్త రోషంగా శాంత. అనే అంది ఒత్తి పలుకుతూ. నువ్వు మరీ చోద్యం భారతి, ఏ ఆడదైనా మరీ అంత బరితెగించి ప్రవర్తిస్తుందా అంది అంతా వింటున్న సుమతి. మాటిమాటికి పైకి తీసి వేసుకోవటానికి అదేమైనా మామూలు గొలుసా? తాళిబొట్టు అంటారు, అవునా? అబ్బా, ఈ గంభీరమైన డైలాగ్ కూడా ఏదైనా సినిమాలోకి పనికొస్తుంది సుమా అంది నవ్వుతూ భారతి. అర్థం లేకుండా మాట్లాడకు అంది కాస్త కోపంగా శాంత. నేనా మాట్లాడేది? ఇవాళేమిటి నీ ధోరణి నాతో మొదలైంది? ఎక్కడో అక్కడ ఏదో ఒక పనికిమాలని సెంటిమెంట్ చూస్తే నాకే పూనకం వస్తుంది. మరి ఏం చేయను? ఏం చెయ్యొద్దు, భోంచేయి. ఉండు, ఈ విషయమేదో తేల్చకుండానే అంది పట్టుదలగా. ఏమిటి తేల్చుకునేది? అదే తాళి సెంటిమెంట్ గురించి అంది భారతి. చూడు భారతి, అంత సరదాగా ఉంటే ఇంకా వేరే ఏదైనా విషయం లేవనెత్తు, అంతేగాని దీని జోలికి మాత్రం రాకు అంది సీరియస్గా. ఎందుకంత భయం? కాస్త రీజనబుల్ గా ఆలోచించడానికి కూడా భయమేనా? మనకంటూ కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. వాటి జోలికి పోకుండా ఉండటమే మంచిది. అందులో ఏముంది, ఇందులో ఏముంది అంటూ మన సంప్రదాయాల్ని, ఆచారాల్ని అవహేళన చేయటం, తేలిక చేసి మాట్లాడటం పెద్ద తెలివిగా అనుకోకు అంది తీవ్రంగా శాంత. నేనింకా ఏం మాట్లాడందే అంత ఫైర్ అయిపోతున్నావే అంది నవ్వి. నువ్వేం చెప్తావో నాకు తెలుసు తల్లి. పోనీ తనేం చెప్తుందో చెప్పనీ శాంత. వినదగునెవ్వరు చెప్పినా అన్నట్టు విని ఏదైనా మంచి ఉంటే తీసుకొని, లేకపోతే వదిలిపెడదాం అంది సుమతి. మీ అందరికీ అంత సరదాగా ఉంటే విని తరించండి, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. పైగా బోలెడు వర్క్ ఉంది, నేను వెళ్తాను అంది శాంత. శాంతకు భయం లే సుమతి. కొంతమంది అంతే, ఆలోచించటానికి, వాదించటానికి ఇష్టపడరు. తమ చుట్టూ బోలెడు వెలుతురున్నా చీకటనే కోరుకుంటారు. తాము నమ్మే సిద్ధాంతాలకి బలం తక్కువని తెలుసు. నాకెందుకు భయం? అందులో నిన్ను చూసా. నెవర్. నమ్మకం అనేది ఎవరో ఏదో అనగానే వీగిపోయేంత బలహీనమైనది కాదు. కాకపోతే ఇప్పుడు మనకు సమయం తక్కువ. అందులో ఇవాళ నాకు చాలా వర్క్ మిగిలిపోయింది అంది శాంత. ఉందిలేవోయ్, మహా నీకే పని. అక్కడికి మేమేదో ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటున్నట్టు. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అన్నట్టు మన ఆఫీస్ పని గురించి నా దగ్గర పోజులు కొట్టకు అంది భారతి వదిలిపెట్టకుండా. అబ్బబ్బా, నీతో ఇదే తంట. ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదలవు. బాప్రే, మీ ఆయన సహనానికి జోహార్లు. థ్యాంక్స్. నిజంగా మా ఆయన సహనవంతుడే. అసలు సహనం స్త్రీకి భూషణం అంటారు కాని ఉండాల్సింది మగాళ్ళకే నోయ్. వాళ్ళు కాస్త ఆవేశాన్ని, ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకొని సహనాన్ని ప్రదర్శిస్తే అప్పుడిన్ని అరాచకాలు, అత్యాచారాలు ఉండవు. ఛ, కాని ఎంతసేపు ఆడదాన్నే సహనం సహనం అంటూ చంపుకు తింటూ ఉంటారు కదా. సరే, విషయం మార్చుకో.
సహనం ఎవరికుండాలి అన్న విషయం మీద మరోసారి లెక్చర్ ఇద్దుగాని ముందు విషయానికి రా అంది శాంత. ఓకే, ఇందాక నీ మెళ్ళో గొలుసు తీసివ్వమంటే ఎందుకట్లా ఫీల్ అయ్యావో చెప్పు. చెప్పానుగా, అది పవిత్రమైన తాళిబొట్టు, అందుకని. అయితే నీ మెళ్ళో ఉన్న పాత గొలుసు తీసేయకుండానే కొత్తది చేయించుకున్నావా? దీనికి బదులుగా పసుపు తాడు వేసుకున్నాను. పసుపు తాడా అంటే మరో ప్రత్యామ్నాయం. అవును, పసుపులో పవిత్రత అట్లాంటిది మరి. ఆ భావన మనసులో ఉంటే చాలదా? మనసులో ఉండబట్టే అందులోనూ చూడగలుగుతున్నాం. అంటే మనసే ప్రధానమని ఒప్పుకున్నట్టేగా. అట్లాంటప్పుడు ఈ బాహ్యమైన అలంకారాలపై మోజెందుకు? నీకు నీ భర్తకు ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే చాలదా? ఇవన్నీ అవసరమా? అవసరమే. నిద్ర లేచినప్పటినుంచి ఎన్నో పనులు చేస్తున్నాం. అవన్నీ అవసరమయ్యే చేస్తున్నామా? ఈ శరీరానికి ఆకలి, నిద్ర మాత్రమే ప్రధానమని అంతటితో ఊరుకుంటున్నామా? ఎన్నో సుఖాలు, సరదాలు, కోరికలు అలా విస్తృతమై మానవ జీవిత సరళే మారిపోయింది. అందులో కుటుంబ జీవితం ఒకటి. ఒక ఆడ మగ ఒకరికొకరు కట్టుబడి ఉండాలంటే ఏదో ఒక బంధం, ఇద్దరినీ విడదీయలేని అనుబంధం కావాలి. అదే తాళి. ఇప్పుడు నీ దృష్టిలో ఎగతాళి అయిపోయింది గాని దీనికెంత చరిత్ర ఉందో నీకు తెలుసా? పెళ్లి, దాని పుట్టు పూర్వత్రాలు అని ఓ మహానుభావుడు రాసిన పుస్తకం చదివితే నాకే కాదు నీకు జ్ఞానోదయం అవుతుంది. అయినా నేనిప్పుడు దాని గురించి కాదు మాట్లాడేది. తాళి మెళ్ళో కట్టించుకున్నప్పటి నుంచి దానికేదో దైవత్వం ఆపాదించుకుని అది తీసినా, పొరపాటున తెగినా పతిదేవుడికేదో హాని జరుగుతుందని భయపడిపోతూ ఎందుకలా వణికిపోవటం? అసలు ఈ తాళి అనేది ఒక మత చిహ్నం, ఒక సంప్రదాయం. పెళ్లి అయిందనటానికి ఒక గుర్తు మాత్రమే, అంతే. ముఖ్యంగా మన దేశంలో ఇది కొన్ని ప్రాంతాలకు చెందిన ఆచారం. ఇతర మతాల వాళ్ళు, ఇతర దేశాల్లోని వాళ్ళు ఈ తాళి తగిలించుకోవటం లేదు. ఇంత మాత్రాన వాళ్ళకేం అపకారం జరుగుతోంది? ఇలా ఎప్పుడైనా ఆలోచించావా? అంది భారతి కాస్త తీవ్రంగా. చర్చ మంచి రసకందాయంలో పడింది. ఇక్కడ భారతీ శాంతల గురించి కొంచెం చెప్పాలి. వీళ్ళిద్దరూ ఒకేసారి జాబ్లో చేరటం, రోజు ఒకే బస్సులో కలిసి ఆఫీస్కి రావటం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. వాళ్ళ ఆఫీసులో జాయిన్ అయినప్పటి నుంచి గమనిస్తున్నాను. ఇద్దరివి విభిన్న దృక్పథాలు. శాంతవన్నీ పాతకాలపు ఆలోచనలు. నోములు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు వగైరాలంటే ఇష్టం. భారతి ఇందుకు పూర్తి వ్యతిరేకం. పాతకాలపు ఆచారాల్ని, సాంప్రదాయాల్ని మూఢ విశ్వాసాల క్రింద, దురాచారాల క్రింద జమకట్టి తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వీళ్ళిద్దరి మధ్య చర్చలు, వాదనలు జరుగుతుంటాయి. మామూలు సంసారాల్లోని ఈతి బాధలు, పిల్లలు, వంటలు, పురుళ్ళు, పుణ్యాల్లాంటివి కాక సమాజంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్న నమ్మకాల మీద, గుడ్డిగా అనుసరిస్తున్న నేటి తరం స్త్రీ అజ్ఞానం మీద, సాంఘిక, రాజకీయ, ఆర్థిక విషయాల మీద అనేక అభిప్రాయాలు వాళ్ళిద్దరి మధ్య దొర్లుతూ ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని వేడివేడిగా ఉంటాయి. అవన్నీ మేమంతా ఆసక్తిగా వింటూ ఉంటాం. కొన్ని విషయాల్లో భారతీయ అభిప్రాయాలు సహేతుకంగా అనిపించినా ఒక్కోసారి శృతి మించి తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్లుగా సాగుతుంది ధోరణి. కొన్ని విషయాల్లో శాంత చాదస్తంగా మాట్లాడినా మరికొన్ని సమయాల్లో ఎంతో తెలివిగా ఉదాహరణలు చెప్పి భారతి నోరు మూయిస్తూ ఉంటుంది. ఇలా తాళి గురించి వాదన వేడిగా సాగుతోంది. లేదు భారతి, నీ ఒక్కదానికే తెలివి, నాలెడ్జి ఉంది. పాపం, మావన్నీ మొద్దుబుర్రలు. అలా అని నువ్వే అనుకుంటే ఇంకా సమస్యే లేదు. అతి తెలివంటే ఇదే. నాకే సమస్తం తెలుసును అనుకోవడం అహంభావం అవుతుంది. ఇతర మతాల, దేశాల వాళ్లకు ఏ నమ్మకాలు లేవు అనుకోవడం అజ్ఞానం కాదా? నేను కాదు, నువ్వే ఆలోచించి చూడు. ఏ మతానికి తగ్గ నమ్మకం దానికి, ఏ దేశానికి తగ్గ సాంప్రదాయం దానికున్నాయి. అది తాళి రూపంలో ఉండకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకేం సెంటిమెంట్స్ లేవనుకోకు. పైగా వాళ్ళు మనకంటే ఎక్కువగా గౌరవిస్తూ తూచా తప్పకుండా ఆచరిస్తారు. అంతెందుకు, ముస్లింస్, క్రిస్టియన్స్ చాలా మంది బొట్టు పెట్టుకోరు. ఇదేమిటని తెగబడి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారా? మనలోనే తెలివి ఇలా వెర్రితలలు వేస్తోంది. తన జాతిని, సంస్కృతిని, దేశాన్ని అభిమానించి ప్రేమించిన వ్యక్తి తన అహంభావాన్ని తప్ప దేన్ని అంగీకరించడు. ముఖ్యంగా నీలాంటి వాళ్ళు అందరూ అంగీకరించిన దాన్ని వ్యతిరేకించడంలో ఆనందిస్తారు. అందరి మధ్య తమకొక గుర్తింపు రావాలనే తాపత్రయం ఇది, అంతే అన్నది శాంత ఆవేశంతో. చాలా ఆవేశం వలకపోసి అలసిపోయావు పాపం. కానీ నీ వాదనలో ఏమాత్రం బలం లేదు సుమా. ఎందుకు, ఏమిటి, ఇది ఎంతవరకు సమర్థనీయం అనే ఆలోచన లేకుండా
గొర్రెల మందల ప్రతిదాన్ని అనుసరించుకుపోవడం అనేది విజ్ఞుల లక్షణం కాదు. అదే నిజమైతే మనం ఈనాడు ఇట్లా ఆఫీసులో కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉండేదే కాదు. వంటింట్లోనే మగ్గిపోతూ ఉండేవాళ్ళం కాదా? ఆడది గడప దాటకూడదనే సాంప్రదాయం మనకొకప్పుడు ఉండేది కాదా? దాన్ని అతిక్రమించలేదా? నువ్వన్న ముస్లిం మహిళల్లో కూడా బురకాలు తప్పించుకొని సమాజంలో తమ స్వేచ్ఛగా సంచరించాలని ఉవ్విళ్ళూరుతున్నారని మనం వింటూనే ఉన్నాం. బానిసత్వం, బంధన అనేది ఏ ప్రాణి ఇష్టపడదు. స్వేచ్ఛలో ఉన్న ఆనందం, బలం అనుభవంలోకి వచ్చాక మరి దేనితోనూ రాజీ పడలేదు. తెలుసా? నీ అభిప్రాయాలు నీవి, నా అభిప్రాయాలు నావి. నేనిలా ఉండటంలోనే నాకు సంతృప్తి, నమ్మకం. దీన్ని అతిక్రమించి రేపేదైనా జరగరానిది జరిగితే దాన్ని భరించే శక్తి నాకు లేదు అంది శాంత. జరగరానిది ఏదైనా జరుగుతుందేమో అన్న భయాన్ని జయించలేకపోతున్నానని ఒప్పుకో. నేను వదిలేస్తున్నాను ఇంతటితో. మిగతా మాటలన్నీ అర్థం లేనివి. నీ పరిభాషలో చెప్పాలంటే ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. దానికి ఎవరూ కర్తలు కారు. అవునా? మరి ఈ చెత్తంతా ఎందుకు? దీనివల్ల ఇలా జరిగిందేమో, దీనివల్లే అలా జరిగిందేమో అనేవి మానసికపరమైన భ్రాంతులు అంతే. మధ్యలో సుమతి కల్పించుకొని, మనం ఎన్నో ఆభరణాలు ధరిస్తున్నాం కదా భారతి, ఈ మంగళసూత్రం కూడా అందమైన ఒక డిజైన్ అనుకోవచ్చు కదా, దీనికింత రాద్ధాంతం దేనికి అన్నది. అయ్యో పిచ్చి సుమతి, అందాలు అలంకారాలు ఇలాంటి వాటి వల్ల తెచ్చుకునేవి కావు. మన వ్యక్తిత్వం వల్ల, ప్రవర్తన వల్ల వచ్చేవే అసలైన అలంకారాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మళ్ళీ నేను ఉటకించాలా అంది భారతి. చూడండి, నేనో మాట చెప్పనా అన్నాను. ఏమిటన్నట్లు అంతా నా వైపు చూశారు. మీరెన్ని రకాలుగా వాదించి తీర్మానాలు చేసినా సమాజంలో పాతుకుపోయిన ఈ నమ్మకాన్ని అంగుళమైనా కదిలించలేరు. దేశానికో సంస్కృతి, ప్రాంతానికో సాంప్రదాయం. ఏదైనా ఒక్కరోజుతో పుట్టుకొచ్చింది కాదు, అలానే ఒక్కరోజుతో పోదు. పైగా ఇలాంటి నమ్మకాలు ఈ మధ్య ఇంకా పెరిగిపోతున్నాయి. ఏ మార్పైనా నెమ్మదిగా మొదలవుతుంది. దానికి మొదటి మెట్టు ఆలోచించటం. పాత గాథలకు కొత్త వ్యాఖ్యానాలు చెప్పుకోవాలి. అప్పుడు గాని నూతన చైతన్యం ఆవిర్భవించదు. అలాగే ప్రతిదాన్ని వ్యతిరేకించటం కాదు, అందులో దాగి ఉన్న మంచి గురించి ఆలోచించాలి. అలాగే ప్రతిదాన్ని అంగీకరించటం కాదు, మనం నష్టపోయేది ఏమైనా ఉందేమో ఆలోచించాలి. అప్పుడు గాని జీవన రథం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగదు అంటూ ముగించాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.